కుంభరాశి వారికి 2025 జనవరి నెలలో ఏ గ్రహాల అనుకూలం ఏ గ్రహాల ప్రతికూలం అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు యోగదాయకుడు, రెండవ ఇంట్లో ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు. అలాగే షష్ఠ స్థానమందు ఉన్న కుజుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహం. 22వ తారీఖు వరకు కుజుని యొక్క అనుకూలత ఉన్నది. అలాగే 15వ తారీఖు వరకు రవి బలం ఉన్నది. చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి గ్రహాలు కుంభరాశికి. అంటే రవి బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, కుజ బలం ఉన్నది, రాహు బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది. దాదాపుగా 5 నుండి 6 గ్రహాలు అనుకూలిస్తూ ఉంటే చాలా టాప్ మోస్ట్. నిజానికి మిగతా ఏ రాశులకి కూడా అంత అనుకూలత లేదు. మీరు గమనిస్తే 12 రాశుల్లో కుంభరాశికి మాత్రమే 5 నుండి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో చాలా అద్భుతంగా ప్రారంభమవుతుంది సంవత్సరం. మరీ ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం చాలా పాజిటివ్గా స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఒక మంచి దృక్పథంతో ఒక మంచి పాజిటివ్ సైన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి, మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి, చక్కటి గుర్తింపు వస్తుంది, మంచి ప్రయత్నం, ఆ ప్రయత్నానికి తాలూకు ప్రతిఫలం కూడా చాలా తొందరగా వస్తుంది. ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి కుంభరాశి వారు ఈ మాసాన్ని ప్రారంభం చేయగలుగుతారు, ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేయగలుగుతారు. పాత సంవత్సరాన్ని చాలా అద్భుతంగా దానికి వీడ్కోలు చెప్పగలుగుతారు. ఆర్థిక లాభము, ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి. అసలు మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లా, నిజానికి గోచారంతో తగ్గట్టుగా జాతకంలో కూడా అద్భుతమైనటువంటి దశలు అంతర్దశలు జరిగితే మరి ఈ సంవత్సరం చాలా గొప్పగా ప్రారంభించినట్టే లెక్క. ఎందుకంటే 15వ తారీఖు దాటిన తర్వాత ఏమవుతోంది అంటే వ్యయంలోకి రవి వస్తున్నారు, 22న కుజుడు మారుతున్నారు. అంటే కుజరవుల యొక్క బలం కొంత తగ్గుతోంది కాబట్టి 15వ తారీఖు దాటిన తర్వాత పరిస్థితుల్లో కొంత వ్యత్యాసం వస్తుంది. ప్రత్యేకించి స్థానచలనాదులు, దూర ప్రాంత సంచారం, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, లేదా కుటుంబ సభ్యుల వల్ల కొంత ధనం ఖర్చు పెట్టవలసి రావడం, లేదా జోదము ఇత్యాది వాటిల్లో కొంత ధనాన్ని కోల్పోవలసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారిలో ఉన్నాయి. అందువల్ల 15వ తారీఖు తర్వాత 15వ తారీఖు లగాయితూ ఆ తదుపరి కూడా కొంత ఈ జోదము, వ్యసనములు, లేదా ఏదైనా దాన్ని ఏమంటారంటే ఈజీగా డబ్బుల్ని ఎర్న్ చేసేటువంటి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్ళకూడదు. ఈజీ మనీ కోసం వెళ్ళకూడదు. అలా వెళితే మాత్రం అదృష్టాన్ని నమ్ముకుని వెళ్ళి ఏదైనా డబ్బు కోసం ప్రయత్నం చేస్తే అది మీరు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చూస్తారు. జెన్యూన్గా ముందుకు వెళ్ళంటే కష్టపడితే ఫలితం వస్తుంది. కుజరవలి యొక్క బలం తగ్గడం వల్ల కొంత ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అది కూడా కొంత జరిగేటువంటి పరిణామాల వల్ల వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరం చాలా బాగున్నది. 15వ తారీఖు దాటాక కొంత గ్రహస్థితి తగ్గుతోంది కాబట్టి దాన్ని మరింతగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడానికై సుబ్రహ్మణ్యారాధన ప్రధానంగా చేయాలి, లేదా కాలభైరవ ఆరాధన కూడా చేయాలి. అష్టమి రోజున కానీ, ఆదివారం రోజున కానీ, చతుర్దశి రోజున కానీ ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆలయానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని పెట్టి కాలభైరవాష్టకాన్ని చదవడం ద్వారా ఈ గ్రహస్థితిని అద్భుతంగా మలుచుకోగలుగుతారు. స్వస్తి.